తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. జాతక పరిశీలన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రకరకాల అంశాలని పరిగణలోకి తీసుకుంటారు. వీళ్ళకి ధనయోగం ఎలా ఉంది, వీళ్ళ లాభం ఎలా ఉంది, ఏ స్థానం ఎలా ఉంది అని. అట్లాగే పార్ట్నర్షిప్ అంటే మనం వివాహ భావం గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పచ్చండి వీళ్ళకి విడాకుల యోగం ఉంది అని చెప్పి. చెప్పచ్చు. ద్వితీయ వివాహం జరుగుతుందనో లేకపోతే మరణగండం ఉంటుంది పార్ట్నర్ కి అని, జీవిత భాగస్వామికి ఉంటుందని. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చెప్తారా వద్దు, ఈ జాతకం వద్దంటే వద్దు అని చెప్పే పరిస్థితులు ఉంటాయా? ఎటువంటి కాంబినేషన్స్ ని బేస్ చేసుకుని ఇటువంటి ప్రొడిక్షన్స్ ఇస్తారు? ఒకవేళ ఆల్రెడీ అయిపోయింది, వివాహం అయిపోయింది, ఇప్పుడు అదే పరిస్థితుల్లో గనక ఉంటే, కొట్టుమిట్టాడుతూ ఉంటే, పిల్లలు గనక ఉంటే విక్టిమ్స్ అయిపోతారు వాళ్ళు కదా. పిల్లల కోసం ఖచ్చితంగా త్యాగం చెయ్యాలి. మరి తల్లిదండ్రులు అంటేనే త్యాగమూర్తులు. సో అన్నిటినీ పక్కన పెట్టి పిల్లల కోసం ఖచ్చితంగా జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉంటారు. కానీ సుఖవంతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడం కోసం ఏవైనా పరిహార మార్గాలు ఉంటాయా? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను మురళి. అమ్మ, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎవరిది వారే అన్నట్టుగా ఉంది. నేను ఇట్లా మాట్లాడద్దు. అంటే ఎవరికి వారిదే అంటే ఎవరి జీవితం వారిదే ఫస్ట్. ఇప్పుడు భార్యాభర్తలలో ఆ విధంగా ఉంది. ఎంత ప్రయత్నం చేసినా నా భర్త నాతో సరిగ్గా ఉండటం లేదు, ఎంత ప్రయత్నం చేసినా నా భార్య నాతో సరిగ్గా ఉండటం లేదు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. ఏం చేస్తారు చెప్పండి? వాట్ నెక్స్ట్? ఖచ్చితంగా వారు మరొక వైపు వారి మైండ్ వెళ్ళడం కానీ, నేను ఎన్ని మాట్లాడుతున్నా, ఎంతమందితో మాట్లాడుతున్నా అనేది నాకు గుండెకు తెలుసు. నేను నిజంగా చెప్తున్నా, ప్రామిస్, వైవాహిక హానెస్ట్లీ. నిజంగా వివాహం జరిగి 25 సంవత్సరాలైనప్పటికీ కూడా ఇవాళ కొత్తగా ఒక వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడు. ఈ ఈ మాటలు మీకు ఓపెన్ గా చెప్తారా ఇటువంటివి? రేపు అని నేను అడుగుతా కదా డైరెక్ట్. నాకు జాతకం చూస్తే అర్థమైపోతుంది. అమ్మ, ఈ మధ్యలో ఎవరన్నా సార్ మీ మధ్యలో మీకు ఎవరైనా లైన్లో రావడం కానీ మీకు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే నాకు ప్రతిదీ పిన్ టు పిన్ నాకు కావాలి. ఇతనికి ఏ గ్రహం యోగించింది, ఏ గ్రహం యోగించలేదు అనేది నాకు కావాలి. దాన్ని బట్టే తనకు రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్తే కరెక్ట్ రెమెడీ రాదు. అంతే. అబద్ధం వాళ్ళు చెప్పరు. నేను 100% నేను చెప్తా, 100% జరిగి ఉండాలి. జరిగింది సార్, కానీ నేను అంటే ఇట్లానే చెప్తారు. సో చాలా మంది అడుగుతా, నాకు ప్రపోజల్స్ వచ్చాయండి అంటారు కొందరు. అది వచ్చినా చాలు. ఇలాంటివి మీరు నమ్మరు. మన 73 డేట్ ఆఫ్ బర్త్, 73 డేట్ ఆఫ్ బర్త్ స్టిల్. అంటే నాకు నిజంగా చెప్తున్నాను, ఆ సాధారణ మరి అదేదో అర్థం కాదు. జస్ట్ వారి పేరు కానీ వారి డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే ఫస్ట్ నాకు ఇండికేషన్ అయిపోతుంది. నేను నవ్వుకుంటా, ఇలాంటి పొజిషన్లు ఉన్నారు వీరు అరే అని. కన్యా రాశి, అదేవిధంగా తులారాశి. కన్యా రాశికి సప్తమ శని నడుస్తూ ఉన్నది. ఆల్రెడీ అర్ధాష్టమ శని ఎంటర్ పీరియడ్లో ఉన్నారు వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు. తులారాశి వారికి ఇటు 6వ స్థానంలో నుండి 7వ భావంలోకి శనేశ్వరుడు రాబోతున్నాడు. సప్తమాది శని రాబోతున్నది వీరికి. ఈ పీరియడ్లో ఈ గురువుకు అంటే ఈ తులారాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడడం. ఇటు వీరున్నది అష్టమ శనిలో. అష్టమ శని ఎంటర్ అవుతుంది. సప్తమ శని నుంచి అష్టమ శని ఎంటర్. ఈ టైంలో వారికి వీరికి అంటే చెప్తున్నా, ఏమైనా ఇంట్రెస్ట్ కలిగించే విషయాలు ఏర్పడడము, లేదా కొంచెం ప్రేమగా మాట్లాడుకోవడాలో, ఇలాంటి శని మహర్దశలో మామూలు కష్టాలే అనుకున్నా. ఇట్లా ఏంటి లీగల్ కూడా వస్తాయా? వేరే ముచ్చట ఎక్కడిది, వేరే విషయమే లేదు. విన్నారా? ఫస్ట్ తీసుకువచ్చేది అది ఆయనే. తీసుకుపోయి కుంపట్లో వారేస్తాడు. నీచ స్త్రీలతో సంబంధాలను చేసేది ఆయనే. కనుక దాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోగలగాలి. ఇది ఇక నేను చెప్తే ఇంకా 2 గంటలైనా ఒడవదు, కానీ చెప్తున్నాను నిజంగా అయితే ఇట్లా జరిగింది విషయం. ఇది ఆ తల్లి న్యూజిలాండ్లో ఉంటారు. వారు మాట్లాడడం జరిగింది. పాపం, నేను ఇదేంటి విడాకులు తీసుకోవాలా ఏమిటి అని చెప్పాను. అమ్మా, తొందరపడదు. మీ వయసు చాలా పెద్దది. మీ కూతురుకు వివాహం చేసేటువంటి స్టేటస్లో ఉన్నారు మీరు. మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం ధర్మం కాదు. మీరు కొంచెం వెయిట్ చేయండి, మీకు నేను ఈ రెమెడీ ఇస్తా, ఇట్లా చేస్తారు. ఇతని యొక్క ఆటలు ఇంకొక 8 నెలలే ఉంటవి. ఈ 8 నెలల తర్వాత
ఆమె వెళ్ళిపోవడమో లేదా వాళ్ళ భర్తకు తెలవడమో ఏదో జరుగుతుంది, గొడవలు ఏర్పడి దూరం అవుతారు, నాది గ్యారెంటీ చెప్పిన. అంతే కదా. అంతే. ఇప్పుడు 10ంటికి బస్సు ఉంది, నేను 5ంటికే వచ్చి కూర్చుంటా ఉన్నది, 9:30కు రండి. ఏ 10ంటికి బస్సు. కాంబినేషన్స్ విడాకుల్ని సూచిస్తుందండి? ఫస్ట్ ప్రశ్న కూడా అదే. సూర్యుడు ఆ. కుజుడు, ఉమ్, ఈ సూర్యుడు కుజుడు ఉమ్, ఎవరికైతే కలిసి ఉంటారో సప్తమ భావం అష్టమ భావం, అంటే ఇక్కడ సూర్యుడు మనకు ఈ యొక్క మేషంలో ఉచ్చబొందుతాడు. అవును. అలా అని చెప్పి కాదు, సూర్యుడు కుజుడు కొన్ని స్థానాలలో ఉంటాయి. ఓకే. ఇక కొన్ని స్థానాలు అంటే ఇక మనం ఇవి అవని చెప్పలేము. ఉమ్. ఇప్పుడు ఉదాహరణకు కర్కాటకం అనుకుందాం, అదేవిధంగా ఇటు మన కుంభం అనుకుందాం, ఉమ్, ఇట్లా. ఉమ్, అదేవిధంగా సూర్యుడు తుల అనుకుందాం. ఇలాంటి సందర్భాలు ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతక రీత్యా సప్తమ స్థానం కానీ అష్టమ స్థానంలో రాహు కుజువులు ఉన్నట్టు అయితే, ఉమ్. కుజరాహుల కలయిక ఉంటే 100% డివర్స్ డివోర్స్ అవుతుంది. ఖచ్చితంగా. ఇది నేను నా దగ్గరి ఫ్రెండ్కు చెప్పిన, ఉమ్, వాళ్ళ కూతురుకు ఈ విధంగా ఉంది, ఈ విధమైన పరిహారం చేద్దాం, వాళ్ళు రజకాస్, సో వారికి చెప్పా ఉమ్, ఇట్లా ఉంది, ఇది ఇది పరిస్థితి అని చెప్పా. సో తను కొంచెము ఓకే అన్నాడు. అప్పటికి కాళహస్తికి వెళ్ళడము చేయించడము అంతా అయిపోయింది. ఉమ్, కానీ ఎంచుకునే మ్యాచ్ సరైనది ఎంచుకోవాలి. ఉమ్, ఎంచుకునే మ్యాచ్ సరైనది ఎంచుకోకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ అమ్మాయి వచ్చేసి నెంబర్ 5th నాడు జన్మించింది. ఉమ్, నెంబర్ 5కు నెంబర్ 2 మైనస్. సో వివాహం కూడా 2వ తారీఖే వచ్చింది. 20వ తారీఖు జన్మించినటువంటి అబ్బాయితోని ఈమెకు వివాహం జరిపించాను. నేను వద్దు బాబు, ఇది సెట్ కాదు, షష్టాష్టకాలు కూడా పడుతూ ఉన్నవి, దయచేసి వద్దంటే వద్దని మొత్తుకున్నా. నేను ఉమ్, అస్సలు వినలేనమాట. చేసేసిండు. వితిన్ 3 to 6 monthsలో ఉమ్, డైవర్స్ అయిపోయింది. ఉమ్, ఎంతైతే కట్నం ఇచ్చారో అంతకు డబల్ ఇచ్చేసారు, ఏం లేదు చేశారు. సో అలాంటివి జరుగుతాయి. ఇంకా ఇంకొన్ని కాంబినేషన్స్ కూడా ఉమ్, ఏమిటి అంటే మనకు శని కుజుడు రాహుకేతువులు, ఇవి గొడవలు దూరం విడిపోవడానికి కొంచెం మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి కనుక జాతకాన్ని చూసుకోవాలి. ఉమ్, ఇక కుజుడు కూడా 1, 4, 7, 8, 12లో ఉన్న ఎడల కోపం ఎక్కువగా, అహంకారము, ఈగో ఫీలింగ్స్, తగాదాలకు రెడీ అన్నట్టుగా ఉంటారు. ఇక శుక్రుడు కూడా కొంత బలహీనంగా ఉండడం మూలకంగా ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి. Right. శుక్రుడు మనకు నీచ స్థితి, ఈ యొక్క శని రాహు యొక్క దృష్టి ఉన్న 6, 8, 12 ఇళ్లలో ఈ యొక్క శుక్రుడు ఉన్న, శుక్రుడు రాహుతో కలిసి ఉన్న ఉమ్, కొంత నపుంసకత్వం అనేటువంటిది వస్తుంది అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. విన్నారా. ఇక అదేవిధంగా శనైశ్వరుడు, శనైశ్వరుడు ఏమిటి అంటే కొంచెం మాటకు కారకుడు, తొందరగా మాట్లాడతారు, కొందరు గొడవలకు రెడీ అనుకునే విధంగా ఉంటారు. దానివల్ల ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడాలు అన్నీ. ఇప్పుడు శని అంటేనే బ్లాక్, చీకట్లో ఏం పనులు అయితే చెయ్యొద్దో ఆ పనులు చేయడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. Right. చీకట్ అంటే ఏమిటి, సీక్రెట్ అంటే ఇల్లీగల్ అఫైర్స్ ఇవే ఉంటాయి. ఇట్లా రాహుకేతువులు, ఇక ఇట్లా చూసుకుంటూ పోతే శని ప్రభావం అన్నీ Right. జన్మజాతకంలో సప్తమ స్థానం అష్టమ స్థానాలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి 1, 4, 7, 8, 12 ఈ స్థానాలు 100% చూసుకొని ముందుకు వెళ్ళాల్సిందే. ఈ రాహుకేతువు ఏమిటంటే అపార్థాలకు దారి, అపార్థాలు, అనుమానాలు, మానసికంగా దూరంగా పెడతాడు. ఇక శనేశ్వరుడు ఏమిటి, ప్రేమ తగ్గడము, ఆకర్షణ తగ్గడము, రిలేషన్ బ్రేక్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. Right. ఇట్లా రైట్ అండి. మరి ఇట్లా ఆల్రెడీ ఊగిసలాట్లో ఉంది, ఉందామా కలిసి ఉందామా విడిపోదామా అనే ఊగిసలాట్లో ఉంది. ఇవన్నీ జరిగేవి జరగక మానవు, కానీ భగవంతుడి పాదాలని గనక పట్టుకుంటే గొడ్డలతో పోయేది గోటుతో పోతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే నేను అసలు ఈ క్వశ్చన్ తీసుకోవడానికి కూడా కారణం ఏమిటంటే, పిల్లలున్న భార్యాభర్తలు విడిపోవడానికి ఎటువంటి పరిస్థితుల్లో వీలు లేదు, విడిపోకూడదు. పిల్లల కోసమైనా ఎటువంటి ఆరాధన వీరు చేసుకుంటే వాళ్ళలో సామరస్యం అంటే కొంచెం తగ్గుతాయి సమస్యలు అంటే ఏం చెప్తారు? ముందు వారికి కావాల్సింది జ్ఞానం. మీరు ఓకే భగవంతుని పాదాలు పట్టుకునేటువంటి జ్ఞానం వారికి కావాలా, నమ్మకం ఉండాలి. అవును. ఇప్పుడు సరే ఏ ఒక్కరైనా చేస్తే atleast. 100% నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉమ్, నాకెందుకు ఇట్లా జరిగింది అనేది ఆలోచించుకోగలుగుతాను. ఉమ్, ఇప్పుడు చెయ్యి విరిగింది, ఎందుకు విరిగింది? నేను బండి మీద 100 స్పీడ్ పోతే ఇరిగిందా, లేదా నాకు నేనే ఇరగొట్టుకున్నాను? అయ్యో పాయింట్ అర్థం చేయ మనకు ఎందుకంటే కొందరు భగవంతునిపై
దాన్ని ఏమంటారు, దుష్ప్రచారం గాని, భగవంతుడు అంటే నాకు ఇష్టం లేదని మాట్లాడతారు ఈ స్టేటస్‌లో ఉన్నవాళ్ళు. ఉమ్, నా పాయింట్ అర్థం చేసుకో, మీరు చెప్పింది నేను చెప్తా. ఇట్లా జరిగింది. నేను ఎందుకు గుడికి వెళ్ళడం? గుడికి రోజు వెళ్ళాను. నాకు ఈ విధంగా జరిగింది. దేవుడు నాకు మంచిగా చేశాడు. నేను పోను. ఇట్లా జరిగినటువంటి కేసు నా దగ్గరకు వచ్చిందని నేను చెప్తున్నా. ఓకే. పిలిచా, అమ్మా సిట్యుయేషన్ ఇది. సో నీకు భగవంతుడు మంచి చేశాడో చెడు చేశాడో పక్కన పెట్టండి. ఉమ్, నీ జాతక రీత్యా ఇది ఉన్నది. ఇది ఉన్నప్పుడు మీరు ఇటు వెళ్లకుండా ఉండాల్సింది. ఇది అర్థం చేసుకోండి. ఉమ్, ఇటు మీరు కావాలని వెళ్ళారు. ఇక్కడ రోడ్డు క్లోజ్ అయ్యి ఉంది. అక్కడ ఏదో గుంతుందో ఏదుందో మీరు వెళ్ళి అడ్డం పడ్డారు అక్కడ. సో దానికి రోడ్డును తిడితే ఏం లాభం? మీరు అది అర్థం చేసుకోండి. ఓకే, పిల్లలు ఉన్నారు. పిల్లల కోసం మీ జీవితాన్ని కంటిన్యూ చేయండి. చేయాలి అన్నప్పుడు మరి జాతకంలో నడిచే దశ అంతర్దశలను మనం తీసుకొని వాటికి ఇంత జపాలో, ఏమైనా దానాలో, ఏమైనా హోమమో ఎందుకు జరిగింది అనేది మనం పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవాలి. Right. ఇక ఓవరాల్గా అంటే అర్ధనారీశ్వర స్తోత్రం కానివ్వండి, లేదా సప్త శనివారాల వ్రతం కానివ్వండి, Right. లేదా వెంకటేశ్వర స్వామికి నెలకొకసారి కింద నుండి పై వరకు మెట్ల మార్గంగా వెళ్ళిరండి. Mm. ఇక్కడ నుండి మీరు ఎట్లా వెళ్తారో వెళ్ళండి. కింద నుండి మాత్రం ఒక్కరే వెళ్ళండి. Mm. మీకు ఎవరికైతే సమస్య ఉందో మీరు ఒక్కరు హ్యాపీగా వెళ్ళాలి, రావాలి. ఇట్లా మీరు 5 టైమ్స్ ఎవరైతే చేస్తారో 100% అద్భుతం ఉంటుంది మార్పు వస్తుంది. ఖచ్చితంగా. రైట్, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ. జై శ్రీరామ్.